బేబీ గర్ల్ సినిమా గురించి చెప్పాలంటే ఇది ఒక సాధారణ రిలేషన్షిప్ డ్రామా కాదు. ఎమోషనల్ టెన్షన్, పర్సనల్ డిజైర్స్, పవర్ డైనామిక్స్ చుట్టూ తిరిగే ఇంటెన్స్ సైకలాజికల్ డ్రామా. సినిమా మొత్తం క్యారెక్టర్స్ ఎమోషన్ మీద నడుస్తుంది. డైరెక్టర్ చాలా బోల్డ్ సబ్జెక్ట్ తీసుకున్న దాన్ని పూర్తిగా ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ యాంగిల్ లో ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నించాడు. కథలో మెయిన్ ఫోకస్ ఒక సక్సెస్ఫుల్ మ్యారేజ్ ఉమెన్ మీద ఉంటుంది. బయటికి చూస్తే ఆమె లైఫ్ పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. మంచి ఫ్యామిలీ, కెరీర్, రెస్పెక్ట్ అన్ని ఉంటాయి. కానీ లోపల మాత్రం ఆమె ఎమోషనల్లీ ఎంప్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అదే సమయంలో ఆమె జీవితంలోకి ఒక యంగర్ పర్సన్ రావడంతో పరిస్థితులు మారిపోతాయి. అక్కడ నుండి స్టోరీ పూర్తిగా ఎమోషనల్ సైకలాజికల్ టెన్షన్ మీద నడుస్తుంది. ఫస్ట్ స్టెప్ చాలా స్లో బర్న్ స్టైల్లో ఉంటుంది. క్యారెక్టర్ మధ్య అట్రాక్షన్, ఇబ్బందికరమైన పరిస్థితులు, దాచిన భావోద్వేగాలను స్లోలీ బల్ట్ చేస్తాయి. డైలాగ్స్ కంటే ఎక్స్ప్రెషన్, సైలెన్స్ ద్వారా ఎక్కువ ఎమోషన్ కన్వే చేశారు. కొన్ని సీన్స్ చాలా ఇంటెన్షన్ గా అనిపిస్తాయి. డైరెక్టర్ రిలేషన్షిప్ లో ఉండే ఎమోషనల్ లోన్లీనెస్ ని రియలిస్టిక్ గా చూపించాడు. సెకండ్ హాఫ్ లో రిలేషన్షిప్ కాంప్లికేషన్స్ పెరుగుతాయి. మెయిన్ క్యారెక్టర్ డిసిషన్ వల్ల ఫ్యామిలీ లైఫ్, పర్సనల్ లైఫ్ రెండు డిస్టర్బ్ అవుతాయి. అక్కడ నుండి అపరాధ భావం, భయం, ఎమోషనల్ బ్రేక్ డౌన్ ఎలిమెంట్ స్ట్రాంగ్ అవుతాయి. సినిమా పూర్తిగా మనిషి నిజంగా ఏం కోరుకుంటాడు అనే ప్రశ్న చుట్టూ తిరుగుతుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లీడ్ క్యారెక్టర్ యాక్టింగ్ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. చాలా మెచ్యూర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఎమోషనల్ సీన్స్, కాన్ఫ్లిక్టెడ్ ఎక్స్ప్రెషన్స్ చాలా నేచురల్ గా ఉన్నాయి. యంగర్ మేల్ లీడ్ కూడా కామ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇద్దరు కెమిస్ట్రీని సినిమా మొత్తం క్యారీ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా సబ్టైల్ గా ఉంటుంది. లౌడ్ మ్యూజిక్ లేకుండా సీన్స్ మూడ్ కి తగ్గట్టు వర్క్ చేసింది. సినిమాటోగ్రఫీ కూడా క్లేజీ విజువల్స్ తో సినిమా టోన్ ని మెయింటైన్ చేసింది. కొన్ని షార్ట్స్ అయితే ఆర్ట్ ఫిల్మ్ ఫీల్ ఇస్తాయి. కానీ ఈ సినిమా అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవ్వచ్చు. పీస్ కూడా చాలా స్లోగా ఉంటుంది. కొన్ని సీన్స్ అన్ఫర్టబుల్ గా అనిపించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సినిమా పూర్తిగా అడల్ట్ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం రియలిస్టిక్ గా ముగుస్తుంది. పెద్ద డ్రామాటిక్ ఎండింగ్ కాకుండా క్యారెక్టర్స్ తమ చాయిస్ ని పర్యవసానం చేసి ఫేస్ చేసేలా చూపించారు. క్లైమాక్స్ మాత్రం రియలిస్టిక్ గా ముగుస్తుంది. పెద్ద డ్రామాటిక్ ఎండింగ్ కాకుండా క్యారెక్టర్స్ తమ చాయిస్ పర్యవసానాలని ఫేస్ చేసేలా చూపించారు. అదే సినిమాకి డిఫరెంట్ ఫీల్ తీసుకొచ్చింది. మొత్తానికి బేబీ గర్ల్ ఒక మెచ్యూర్ సైకలాజికల్ రిలేషన్షిప్ డ్రామా. ఫాస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం కాదు. క్యారెక్టర్ ఎమోషన్స్, ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్, రియలిస్టిక్ రిలేషన్షిప్స్ చూడాలనుకునే వాళ్ళకి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు బేబీ గర్ల్ కథ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలంటే, సినిమా రోమి అనే సక్సెస్ఫుల్ మహిళ జీవితంతో ప్రారంభమవుతుంది. ఆమె ఒక పెద్ద కంపెనీలో హై పొజిషన్ లో పనిచేస్తూ ఉంటుంది. బయటికి చూస్తే ఆమె జీవితం చాలా పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. మంచి కెరీర్, లవ్లీ హస్బెండ్, పిల్లలు, లగ్జరీ లైఫ్ అన్ని ఉంటాయి. కానీ లోపల మాత్రం ఆమెకు ఏదో ఖాళీగా అనిపిస్తూ ఉంటుంది. తన జీవితంలో ఎగ్జైట్మెంట్, ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ తగ్గిపోయిందనే ఫీలింగ్స్ తో బతుకుతూ ఉంటుంది. ఆమె భర్త మంచి వ్యక్తి అయినా వాళ్ళ రిలేషన్షిప్ చాలా రొటీన్ గా మారిపోతుంది. ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నా కూడా ఎమోషనల్ కనెక్షన్ తగ్గిపోతుంది. రోమి తన ఫీలింగ్స్ ని బయట పెట్టకుండా లోపలే దాచుకుంటూ ఉంటుంది. అదే సమయంలో కంపెనీలోకి ఒక యువకుడు ఇంటర్న్ గా జాయిన్ అవుతాడు. అతను చాలా కాన్ఫిడెంట్ గా, ఫియర్లెస్ యాటిట్యూడ్ తో ఉంటాడు. మొదట రోమి అతన్ని సాధారణ ఎంప్లాయ్ లాగానే చూస్తుంది. కానీ కొద్ది కాలానికి వాళ్ళ మధ్య అన్యూజువల్ కనెక్షన్ ఏర్పడుతుంది. అతడు రోమి మనసులో దాచుకున్న ఫీలింగ్స్ ని అర్థం చేసుకున్నట్టుగా బిహేవ్ చేస్తాడు. అదే ఆమెను అతని వైపు ఆకర్షిస్తుంది. మొదట ఈ రిలేషన్ చిన్న కన్వర్జేషన్, ఎమోషనల్ బాండింగ్ వరకు మాత్రమే ఉంటుంది. కానీ క్రమంగా అది మరింత కాంప్లికేటెడ్ గా అవుతుంది. రోమి తన జీవితంలో ఎన్నాళ్ళుగానో మిస్ అయిన ఎగ్జైట్మెంట్ అతని ద్వారా ఫీల్ అవుతుంది. అదే సమయంలో ఆమె గల్ట్ కూడా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తన ఫ్యామిలీ మీద ప్రేమ ఉన్నా తన ఎమోషన్ ని కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుంది. సెకండ్ హాఫ్ లో రిలేషన్షిప్ మరింత ఇంటెన్షన్ అవుతుంది. రోమి పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండు డిస్టర్బ్ అవుతాయి. ఆమె డిసిషన్ వల్ల ఆఫీస్ లో కూడా టెన్షన్ క్రియేట్ అవుతుంది. యువకుడు మాత్రం ఆ రిలేషన్ చాలా క్యాజువల్ గా తీసుకున్నట్టు కనిపిస్తాడు. కానీ తర్వాత అతనికి ఎమోషనల్ అటాచ్మెంట్ పెరిగిందని తెలుస్తుంది. ఇదే సమయంలో రోమి భర్తకు కొన్ని అనుమానాలు మొదలవుతాయి. ఆమె బిహేవియర్ మారిపోవడం, ఎమోషనల్ డిస్టెన్స్ పెరగడం వల్ల రిలేషన్షిప్ లో క్రాక్స్ వస్తాయి. రోమి రెండు జీవితాల మధ్య ఇరుక్కుపోతుంది. ఒకవైపు ఫ్యామిలీ, మరోవైపు ఎమోషనల్ డిజైర్స్. కథలో అసలు కాన్ఫ్లిక్ట్ ఇక్కడే ఉంటుంది. ఇది సింపుల్ అఫైర్ స్టోరీ కాదు. ఒక మనిషి తన నిజమైన ఎమోషన్స్ ని సప్రెస్ చేస్తూ బతికితే ఎలా మెంటలీ బ్రేక్ అవుతాడో చూపించే కథ. రోమి తన డిసిషన్ వల్ల స్లోలీ గల్ట్, ఫియర్, లోన్లీనెస్ లోకి వెళ్ళిపోతుంది. క్లైమాక్స్ దగ్గరికి రాగానే ఆమె తన జీవితాన్ని మళ్ళీ ఆలోచిస్తుంది. తనకు నిజంగా కావాల్సింది ఎగ్జైట్మెంట్ మాత్రమేనా లేక ఎమోషనల్ పీస్ నా అని అన్నది రియలైజ్ అవుతుంది. చివరికి ఆమె ఒక డిఫికల్ట్ డిసిషన్ తీసుకుంటుంది. తన ఫ్యామిలీని పూర్తిగా కోల్పోకుండా
తన నిజమైన ఫీలింగ్స్ ని అంగీకరించే దారిని ఎంచుకుంటుంది. సినిమా ఎండింగ్ చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. పెద్ద డ్రామాటిక్ ట్విస్ట్ ఇవ్వకుండా జీవితంలో ప్రతి చాయిస్ కి కాన్సిక్వెన్స్ ఉంటాయని చూపిస్తూ ఈ సినిమా ముగుస్తుంది. మొత్తానికి బేబీ గర్ల్ ఒక ఎమోషనల్ సైకలాజికల్ డ్రామా. ఇది రొమాన్స్ కంటే ఎక్కువగా లోన్లీనెస్, డిజైర్స్, హ్యూమన్ ఎమోషన్స్ గురించి మాట్లాడే సినిమా ఇది. మీరు ఈ మూవీ ఆల్రెడీ చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. లేదంటే ఇంకా ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.